శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. గురు ప్రభావం వల్ల కొద్దిగా శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి ఈవెంట్ని ఓవర్కమ్ చేసుకుంటూ, ఈవెంట్ అంటే ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ భయపడే తత్వం లేకుండా కార్యదీక్షతోటి స్థిరమైన సంపాదన కలుగుతూ ఉంటారండి. అలాగే ద్వితీయ భావంలో గురుడు ఉన్నాడంటే, రవి బుధులు ఉన్నారంటే చాలా అదృష్టము. ముఖ్యంగా సూక్ష్మ బుద్ధి ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ విద్యలో బాగా తెలివైన వారుగా బాగుంటారు. రవి బుధులు ద్వితీయంలో ఉన్నారంటేనే మీకు డాక్టర్స్ అంటారు కదా, డాక్టర్స్ వృత్తిలో ఉన్నది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాళ్ళకి బాగా విద్య వస్తుంది. ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. రవి బుధుల కారణం వల్లనే మీకు ఎక్కువగా పాటలు పాడే శక్తి, యాంకరింగ్ చేసే అదృష్టము, యాంకరింగ్ అవన్నీ మీకు కలగబోతున్నాయి. అలాగే ధనయోగం కూడా మీకు పట్టబోతోంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ యాంకరింగ్ మీరు మీ యొక్క పాటల రీత్యా, మీ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాల్లో మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు. అదే దూర ప్రాంతంలో ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడు కూడా అంటే ఈ రవి కూడా, మీ సూర్య భగవానుడే మీకు అత్యంత రాజయోగ, అంటే దశమాధిపతి కదండి. ఆయన 3వ భావంలోకి వస్తున్నాడు. అంటే 14వ తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతున్న సూర్యభగవానుడు 14వ తారీఖున చేసేటువంటి దానాలు, హోమాలు, స్నానాలు అవన్నీ అమితమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. అది ఆ రోజు మాత్రము మర్చిపోకుండా సూర్యభగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేసి తీయడండి. మీ తమ్ముళ్ళకి ఎంతో బాగుంటుంది. కొత్త తెలుగు మంచి ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. కార్యరూపం ధరిస్తారు, ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముడికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఎంత బాగుందండి. అంతేకాకుండా సప్తమాధిపతి 4th భావం అంటే కూడా మీకు విదేశ పర్యటన, 4th హౌస్ లాడుతుంటే మీకు అలాగే అర్ధాశ్రమేశ్వరుడు ఉన్నాడు, శుక్రుడు కూడా కలిశాడు. అంటే మీకు సప్తమాధిపతి 12th హౌస్ లాడు కూడా మీకు 4th భావం ఉండడం వల్ల విదేశాలకు పర్యటన తప్పదు, వెళ్తారు. అలాగే మీ తల్లిగారికి ప్రేమ మీకు బాగా ఉంటుందండి. ఎక్కువగా మీ తల్లిగారికి ప్రభావం ఎక్కువ మీ మీద ఉంటుంది. అంతేకాకుండా చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డా కూడా మీరు విజయం సాధిస్తారు. ఆభరణాలు కొనుక్కుంటారు. సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. బాగా మీకు సంగీత పిచ్చి అంటారు సార్, సంగీతంలో బాగా మీకు మమైకమైపోతారు. మీ ప్రపంచమే సంగీతం, అలా ఉంటారు మీరు కొన్ని సందర్భాల్లో మీ జాతకాల రీత్యా. అంతేకాదండి, రాహు ప్రభావం కూడా ఏమవుతుందంటే సంతానం విషయంలో మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. చిన్న ఇబ్బందులు పెడతాడు, అయినప్పటికీ సంతానం ద్వారా ధనయోగం ఉంటుంది. ఏదేమైనా శత్రువులు ఉన్నారన్న సంగతి మాత్రం మీరు మర్చిపోకండి.
మీ అనారోగ్య సమస్యలు మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించట్లేదు. కాబట్టి మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. ఏదైనా గురు ప్రభావం మీకు చాలా బాగుందండి. ముఖ్యంగా భార్యాభర్తల అనురాగము, మంచి మంచి సంబంధాలు ఉండడము, గురువు సప్తమ భావంలో ఉంటే చాలా మంచి వరుడు కానీ వధువు కానీ వస్తారని పెళ్లి సంబంధాలు చూసుకుంటే మంచి ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ సప్తమ భావంలో ఉంటే అలాగా ఉంటుంది, మంచి అదృష్టం ఉంటుంది. అలాగే మీరు సప్తమ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీరు చేసే వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. భార్యాభర్తల వలన అదృష్టం తోడవుతుంది. ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సంబంధించిన ఫైనాన్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి. వాటిని మీరు విస్తరిస్తూ ఉంటారు. ఏదేమైనా మీ రాశికి భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉన్నాడు కదా. 14-15 తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. ఫారిన్ యోగం తప్పట్లేదండి. మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఫారిన్ యోగం తప్పట్లేదు. మీ జాతకాల రీత్యా రాహు కనెక్షన్ కూడా ఉండాలి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఏదేమైనా చంద్రుడితో కలిసి కుజుడు కాబట్టి మీకు విదేశాల్లో మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, అక్కడ ప్రీ ఈవెంట్స్ అంటారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనో, లేకపోతే మీరు పాటలు పాడడం కోసమనో, యాంకరింగో ఏదో మొత్తానికి మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ మీకు బాగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ మీ చదువు రీత్యా ఇంజనీరింగ్ విద్య బాగా ఉంటుందని డాక్టర్స్ అంటే చంద్రుడు కూడా ప్రభావం ఉంది కదా, ఆ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందని భాగ్యస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంతేకాకుండా మీరు అమ్మవారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాలు, పీఠాలు, అమ్మవారి పీఠాలు దర్శనాలు ఇవన్నీ చేసుకోబోతున్నారు, కలుగుతాయి. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారని. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కుజ ప్రభావం ఉంది కాబట్టి మీ భూములు అమ్ముడుపోవడము, మీరు వాహనాలు కొనుక్కోవడము, మీరు కూడా ఇళ్ళు కొనుక్కోవడము, మీ రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్ అవ్వడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగ వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అవ్వడము, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదంటే తంత్ర భావాన్ని కొద్దిగా శని భావం చూస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో భద్రత తక్కువ, దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు కూడా ఆగిపోతుంటాయి. కొంతమంది సందర్భాల్లో కొంతమంది రావు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపార లక్షణాలు మీకు బాగా ఉన్నాయి. లాభస్థానంలోనే కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి బాగా ధనం సంపాదిస్తారని. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుంది, సోదర ప్రేమ బాగుంటుంది, అక్కయ్యలు కూడా బాగుంటుంది, మీకు అక్కయ్య సిస్టర్స్ కూడా. అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. మీకు వ్యాపారాభివృద్ధి వలన మీకు భాగ్యస్థానము లాభస్థానం రెండూ బాగున్నాయి కాబట్టి ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అని ఉద్యోగం చేస్తూ వ్యాపారం మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. పైగా మీరేమో చాలామంది స్టాక్ మార్కెట్లో ఉంటారు కదా, ఆ స్టాక్ మార్కెట్ ద్వారా వ్యాపారమే, దాని ద్వారా కూడా మీరు ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా మీ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలవంతమైన కాలం, అన్ని రంగాలు బాగున్నాయి. ముఖ్యంగా సూర్యభగవాన్ ఆరాధన చేయండి. సూర్యభగవాన్ ఆరాధన వల్ల మీ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఉద్యోగం మీకు ప్రాప్తిస్తుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడమే కాకుండా రాజకీయ రంగంలో పొలిటికల్గా మీరు ఎదుగుదల ఉండడానికి కారణము సూర్యభగవాన్ అవుతాడు కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన చేయండి. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చండి. అన్ని 12 రాశులకి మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ వారంలో 14వ తారీఖుని సూర్యభగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసన చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వలన మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.